ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక కాలేజీలో స్టూడెంట్ బీటెక్ చదువుతున్న అమ్మాయిని ఫోన్లు తీసుకురాకూడదు కాలేజీలో అని చెప్పినందుకు టీచర్ని అవమానిస్తూ బూతులు మాట్లాడుతూ వినకూడని మాటలు మాట్లాడుతూ ఒక స్టూడెంటు చెప్పుతో దాడి చేసింది. ఎంత భయానకమైన వాతావరణం అండి. ఇంకా వాల్యూస్ కానీ ఇంకా జనాల్లో మంచితనం మిగిలింది అంటే ఒక గురువు పిల్లలకి చెప్పే పాఠాల వల్ల, ప్రయోజకులు అవటం వల్ల, లేదు అంటే పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులు చేయటం వల్ల ఒక గురువు చేతుల్లో ఉందని మనందరం చెప్పుకుంటున్నాం. అలాంటిది చెప్పుతో టీచర్ని కొట్టే స్టేజ్కి పిల్లలు ఎదుగుతున్నారు ఒక ఫోన్ కోసం అంటే ఎంత భయానకమైన విషయం చెప్పండి. ఇంట్లో మదర్స్ని కూడా కాసేపు ఫోన్ ఆపు అంటేనే చంపేసేట్టు చూస్తున్నారు పిల్లలని చెప్తున్నారు అందరూ. ఫోన్కి అంత ఎడిక్ట్ అయిపోయి మనుషులు ఎదుటి వాళ్ళని చంపేద్దామా కాసేపు ఫోన్ లేకపోతే అనిపించేంత మూర్ఖులుగా తయారవుతున్నారు. కనుక టీచర్స్ కూడా ఫస్ట్లోనే కండిషన్స్ పెట్టండి. ఫోన్లు నాట్ అలౌడ్ అని పెట్టేసేయండి. తెచ్చిన వాళ్ళకి పనిష్మెంట్లు దొరికితే ఫోన్లని దగ్గర 2000 రూపాయలు ఫోన్ దొరికితే కాలేజీకి కట్టాలని రూల్స్ పెట్టండి. ఒక టీచర్ ఒక స్టూడెంట్ చేత అందరి వీడియోల్లో రికార్డ్ అయ్యేటట్టు కొట్టించుకోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఆ స్టూడెంటు బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా గురువులంటే మంచి మార్గంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను.